ఈ ఎక్స్ప్లేనర్కి స్వాగతం. పురాణాలు మరియు వాస్తుశిల్పకళలు ఒక్కచోట కలిస్తే ఆ అద్భుతం ఎలా ఉంటుందో ఈరోజు మనం తెలుసుకోబోతున్నాం. అదే కేరళలోని అత్యంత ప్రాచీనమైన ప్రసిద్ధ రాజరాజేశ్వర ఆలయం. ఒక అద్భుతమైన కథలా సాగే ఈ ప్రయాణాన్ని మనం 6 విభాగాలుగా చూడబోతున్నాం. అవేమిటంటే పవిత్ర అద్భుతం, ప్రత్యేక వాస్తుశిల్పం, పవిత్ర లింగాల కథలు, మూషిక వంశ పునరుద్ధరణ, దండయాత్రలు, అతిథులు మరియు చివరగా నేటి ఆలయ సందర్శన. సరే, ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా మొదటి భాగంలోకి వెళ్దాం. కేరళలోని ఒక పవిత్ర అద్భుతం. ప్రాచీన కేరళలో గోకర్ణం నుండి కన్యాకుమారి వరకు విస్తరించి ఉన్న 12 అత్యంత ముఖ్యమైన శివాలయాలను కలిపి 12 శివాలయాలు అంటారు. కన్నూర్ జిల్లా తాలిపరంబలో ఉన్న ఈ రాజరాజేశ్వర ఆలయం ఆ 12లో ఒక కిరీటం లాంటిది. అంతేకాదండోయ్, కేరళలోని 108 ప్రతిష్ఠాత్మక శివాలయాల్లో కూడా దీనికొక ప్రత్యేకమైన విశిష్టమైన స్థానముంది. ఇప్పుడు రెండవ భాగం, ఈ ఆలయం యొక్క ప్రత్యేకమైన వాస్తుశిల్పం గురించి మాట్లాడుకుందాం. ఒక్కసారి ఆ ఆలయ శిఖరాన్ని ఊహించుకుంటే దాని బరువు అక్షరాల 90 టన్నులు. వినడానికి ఆశ్చర్యంగా ఉంది కదూ. ఆ కాలంనాటి ఆలయాలలో ఇదే అత్యంత ఎత్తైన శిఖరం. క్రేన్లు, భారీ యంత్రాలు ఏమీ లేని ఆ రోజుల్లో అసలు కేవలం మనుషుల శ్రమతో అంత బరువైన రాతిని ఆ ఎత్తుకు ఎలా చేర్చారో తలచుకుంటేనే ఆ ప్రాచీన ఇంజనీరింగ్ నైపుణ్యానికి హ్యాట్స్ ఆఫ్ చెప్పాలనిపిస్తోంది. ఇక ప్రధాన గర్భగుడి విషయానికి వస్తే, ఇది చతురస్రాకారంలో అత్యంత పటిష్టమైన రాళ్లతో నిర్మితమైంది. దీనిపైన అద్భుతంగా అమర్చిన 2 అంతస్తుల పిరమిడాకారపు పైకప్పు ఉంటుంది. ఈ భారీ రాతి నిర్మాణం ఆనాటి శిల్పుల నైపుణ్యానికే కాకుండా నాటి కేరళ వాస్తుకళా వైభవానికి ఒక సజీవ సాక్ష్యంగా నిలుస్తుంది. ఇక్కడ అత్యంత ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, సాధారణంగా కేరళలోని ఏ ఆలయానికి వెళ్లినా తప్పనిసరిగా కొడిమరం అంటే ధ్వజస్తంభం కనిపిస్తుంది. కాని వింతగా ఈ రాజరాజేశ్వర ఆలయంలో అసలు ధ్వజస్తంభమే ఉండదు. ఇంతటి బృహత్తర నిర్మాణంలో అసలు ధ్వజస్తంభం ఎందుకు లేదు అనేది ఇప్పటికీ అంతుచిక్కలి ఒక అద్భుత రహస్యమే. ఇక మూడవ భాగంలో ఈ పవిత్ర లింగాల పురాణ కథల గురించి తెలుసుకుందాం. పురాణాల ప్రకారం చూసుకుంటే ఈ కథ కలియుగం ప్రారంభానికి చాలా ముందు నుండే మొదలవుతుంది. పార్వతీదేవి పూజించుకోవటం కోసం సాక్షాత్తు ఆ పరమశివుడే 13 పవిత్రమైన శివలింగాలను బహుకరించారట. ఆ పవిత్రమైన బహుమతులను భూమి మీద సరైన ప్రదేశంలో భద్రంగా ప్రతిష్ఠించడం కోసం తరాలపాటు ఒక పెద్ద అన్వేషణే సాగింది. అదొక సుదీర్ఘమైన చరిత్ర. 1000 సంవత్సరాల క్రితం మాంధాత అనే మహర్షి శివుని గురించి ఘోర తపస్సు చేసి ఆ లింగాలలో మొదటిదాన్ని పొంది తాలిపరంబలో ప్రతిష్ఠించారు. కాని ఆయన మరణం తర్వాత ఆ లింగం భూమిలో కలిసిపోయి మాయమైపోయింది. ఒక తరం గడిచాక ఆయన కుమారుడైన ముచ్చుక్కుందుడు కూడా అలాగే ప్రార్థించి 2వ లింగాన్ని పొందారు. అయితే కాలక్రమంలో అది కూడా భూమిలోకి వెళ్ళిపోయి మాయమైంది. అలా శతాబ్దాలు గడిచిపోయాక శతసోమ అనే రాజు ఈ 3వ మరియు శాశ్వతమైన శివలింగాన్ని తీసుకువచ్చారు. మరి ఆ చివరి శివలింగం ఈ ఆలయంలోకి ఎలా వచ్చిందో తెలుసా? అగస్త్య మహర్షి ఇచ్చిన సలహాతో రాజు శతసోముడు శివుడి కోసం కఠోర తపస్సు చేశారు. అప్పుడు శివుడు ఆ చివరి లింగాన్ని ప్రసాదించాడు. వెంటనే రాజు ఆ లింగాన్ని ఈ ఆలయంలో అత్యంత భక్తి శ్రద్ధలతో ప్రతిష్ఠించారు. అయితే ఇక్కడ ఇంకో పురాణ కథ కూడా ప్రచారంలో ఉంది. సాక్షాత్తు అగస్త్య మహర్షే స్వయంగా ఈ జ్యోతిర్లింగాన్ని ప్రతిష్ఠించారని కూడా కొందరు విశ్వసిస్తారు. సరే, పురాణాల నుండి వాస్తవ చరిత్రలోకి వస్తే ఈ కథ ఎలా రూపాంతరం చెందిందో మన తదుపరి భాగం మూషిక రాజవంశం యొక్క పునరుద్ధరణలో చూద్దాం. ఈనాడు మనం కళ్లారా చూస్తున్న ఈ అద్భుతమైన కట్టడం 11వ శతాబ్దం ప్రారంభంలో మూషిక లేదా కోలతిరి వంశ రాజుల చేతుల మీదుగా పునర్నిర్మించబడింది. వాళ్ల అంకితభావం, అద్భుతమైన వాస్తుశిల్ప నైపుణ్యం వల్లే ఇన్ని శతాబ్దాలు గడిచినా ఈ బృహత్తరమైన రాతి నిర్మాణం ఏమాత్రం చెక్కుచెదురకుండా ఇంత దృఢంగా నిలబడి ఉంది. 5వ భాగం దండయాత్రలు మరియు దైవిక అతిథులు. ఆలయ చరిత్రలో జరిగిన కొన్ని ముఖ్యమైన సంఘటనలను ఇప్పుడు తెలుసుకుందాం. సాధారణంగా ఆలయాల్లో దర్శనానికి వెళ్ళినప్పుడు మండపాల్లో ప్రశాంతంగా కూర్చుంటాం కదా. కాని ఈ ఆలయాల్లోని నమస్కార మండపంలోకి భక్తులను అస్సలు అనుమతించరు. ఎందుకంటే దీని వెనుక ఒక బలమైన పౌరాణిక కారణముంది.
శ్రీరాముడు లంకపై విజయం సాధించి తిరిగి వెళ్తున్నప్పుడు దారిలో ఈ ప్రదేశంలో ఆగి శివదర్శనం చేసుకున్నారట. ఆ దైవిక పాదస్పర్శకు గుర్తుగా ఎంతో గౌరవ సూచకంగా ఈనాటికీ ఆ మండపంలోకి ఎవరినీ అడుగుపెట్టనివ్వరు. ఇక్కడ మనం గమనించాల్సిన ఒక కీలకమైన విషయమేమిటంటే, ఈ ఆలయం ఎన్నో దాడులను కూడా తట్టుకుని నిలబడింది. 1700ల చివర్లో మైసూరు సైన్యం ఈ ఆలయంపై విపరీతమైన దాడి చేసి భారీ నష్టాన్ని మిగిల్చింది. అయితే ఆ దాడి జరిగిన 100 సంవత్సరాలకు ఆలయాన్ని బాగుచేసి మళ్లీ తెరిచారు. కాని ఆనాటి దాడి తీవ్రతకు సజీవ సాక్ష్యంగా ప్రధాన గోపురం మాత్రం ఇప్పటికీ శిథిలావస్థలోనే ఉండిపోవడం మనం చూడవచ్చు. ఇక చివరిగా 6వ భాగం, నేడు ఆలయ సందర్శన. ప్రస్తుత కాలంలో ఈ ఆలయ సందర్శన ఎలా ఉంటుందో చూద్దాం. ప్రస్తుతం ఈ రాజరాజేశ్వర ఆలయంలో చాలా కఠినమైన నియమాలు అమల్లో ఉన్నాయి. కేవలం హిందూ మతానికి చెందిన వారికి మాత్రమే ఆలయం లోపలికి ప్రవేశముంటుంది. ఒక భక్తుడిగా ఈ పవిత్ర స్థలానికి వెళ్లే ప్రతి ఒక్కరూ ఈ నిబంధనలను అత్యంత నిష్ఠతో పాటించాల్సిందే. ఈ కఠిన నియమాలకు సంబంధించి 2006లో ఒక ప్రధానమైన ఘటన జరిగింది. హిందూయేతర మతానికి చెందిన ప్రముఖ మలయాళ నటి మీరా జాస్మిన్ ఈ ఆలయాన్ని సందర్శించారు. అయితే నిబంధనలు ఉల్లంఘించినందుకు ఆమె బహిరంగంగా క్షమాపణలు చెప్పడమే కాకుండా ఆలయ శుద్ధి కార్యక్రమాల కోసం స్వయంగా నిధులను కూడా సమర్పించారు. ఇది ఎంత అద్భుతంగా విశదీకరిస్తోందంటే, ఆధునిక కాలంలో కూడా ఈ ఆలయానికున్న ఆధ్యాత్మిక విశిష్టత ఏమాత్రం తగ్గలేదు. మాజీ కర్ణాటక ముఖ్యమంత్రి యడ్యూరప్ప గారు ఈ ఆలయాన్ని సందర్శించి ఏకంగా ఒక ఏనుగునే విరాళంగా ఇచ్చారు. అలాగే తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలిత గారు మరియు బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా లాంటి ఎందరో ప్రముఖులు ఇక్కడ స్వామిని దర్శించుకున్నవారిలో ఉన్నారు. ఇక ముగించే ముందు ఒక్కసారి ఆలోచిస్తే, ఒకే ఒక నిర్మాణం ఏకంగా 90 టన్నుల బరువైన రాయిని మరియు వేలాది సంవత్సరాలపాటు భూమిలో కలిసిపోయిన పురాణ కథలను ఎంతో అతుకులు లేకుండా ఎలా కలుపుతుంది? ప్రాచీన పురాణాలు, ఉత్కంఠభరితమైన వాస్తుశిల్పం మరియు నేటికాలపు వాస్తవాలు ఈ రాజరాజేశ్వర ఆలయంలో మమేకమైన తీరుని గమనిస్తే చరిత్రలో ఇదొక అంతుచిక్కని అద్భుతంగానే ఎప్పటికీ మిగిలిపోతుంది కదూ. మళ్లీ మరో ఆసక్తికరమైన అంశంతో కలుద్దాం.